పప్పుచారు చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఏం చేశానంటే ములక్కాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్నాను. ఒక పొటాటో తీసుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను. వంకాయ, ఇవి మా ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే బెండకాయ అంటే బెండకాయ, దొండకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. అవి లేవు, ఇంతవరకు వేసుకొని నేను దీంట్లో ఆయిల్ వేసి కాసేపు మనం వీటిని మగ్గబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఇవన్నీ కాసేపు మనము ఇలాగా పెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే ముక్క మనము పప్పుచారు చేసుకున్నప్పుడు తొందరగా ఉడుకుద్ది అనమాట. ఇది చేసుకుంటే టేస్ట్ కూడా వస్తుంది. ఈ లోపల దీంట్లోకి టమాటా కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని ఇలా విడిగా